ఈ జనవరి మాసమందు, ఈ డిసెంబర్ మాసమందు ఈ ప్రపంచం ఎక్కడి వరకైతే ఉంటుందో సుమారుగా 195 దేశాలు ఈ పండుగను క్రీస్తును అంగీకరించిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆచరిస్తారు. కారణం ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించారు. రాయబడినటువంటి మాటలు ఏంటంటే మహా సంతోషకరమైనటువంటి వార్త. ఒక స్వార్థ 2వ వచనంలో మహా సంతోషకరమైనటువంటి వార్త, సువార్త. ఏ వార్త ఇది? ఒక శుభ వార్త, మంచి వార్త. అన్ని వార్తలలో మంచి వార్త, సువార్త, శుభవార్త. అదేంటంటే లోకరక్షకుడు. ఎవరన్నాండి? లోకరక్షకుడు. ఈ భూమి ఆకాశంలో తన సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, నిన్ను నన్ను కలిగించినటువంటి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి రావాలని ఇష్టపడిన రోజు క్రిస్మస్, డిసెంబర్ 25వ తారీఖు. గనక అంగరంగ వైభవంగా మనము ఈ యొక్క క్రిస్మస్ జరిగించుకుంటాం. మనకు ఉండేదే పండుగలు తక్కువ. అందులో పెద్ద పండుగ ఏదైనా ఉందంటే మనకు క్రిస్మస్. బట్టలతోనూ, పిండి వంటలతోనూ, మందిరాలలో దేవుని వాక్యాన్ని వినడానికి, పాటలు పాడడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన కనపరచడానికి, ఆయన మహిమపరచడానికి ఎంతో ఆశతో ఎదురు చూసే రోజు ఏదైనా ఉంది అంటే మనకు అది క్రిస్మస్. క్రిస్మస్. అందుకనే వాక్యం చెప్తుంది, ఇది సంతోషకరమైనటువంటి శుభవార్త. ఎంతమందికి ఉంది సంతోషం? యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినందుకు ఎంతమందికి ఉంది సంతోషం? అంటే అందరికీ ఉంది సంతోషం. అందరికీ ఉంది సంతోషం. ఆయన మన జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. చూడండి, ఆకాశమును పట్టజాలటువంటి గొప్ప దేవుడు పర్వతమును విడిచి ఈ భూమి మీదకి దిగి రావడం అన్నది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఎవరైనా ఒక గొప్పవాడు తగ్గించుకుంటారంటే అసలు తగ్గించుకోరు. ఈ భూమి మీద మనకంటే ఉన్నవాళ్ళు తగ్గించుకొని జీవించాలంటే వాళ్ళకి అవ్వదు. నీవెంత, మా ముందు అనే వాళ్ళ అహంకారాన్ని వాళ్ళు బయట పెడతారు ఈ భూమి మీద. అయితే చూడండి, ఈ భూమి అంతా కూడా ఆయనదే, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయనవే, సమస్తమును కలిగించినటువంటి ఆయన. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే సమీపించలేని మహిమలో, తేజస్సులో ఆయన వసించు అమర్తమై ఉన్నాడు. ఎవరిని కూడా సమీపించలేనటువంటి ఎత్తులో ఉన్నటువంటి వాడు. ఏంటమ్మా? ఎవరు కూడా అక్కడికి సమీపించలేరు. మనం ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, బస్సు, ట్రైను, విమానం ఆశ్రయించి ఆ ప్రయాణానికి మనం చేరుకుంటాం అక్కడికి వెళ్ళాలంటే. కానీ ఎవరు కూడా చేరుకోలేరు. ఎవరు సమీపించలేని ఉన్నాడు అక్కడ. ఎవరు సమీపించలేని, ఎవరు కూడా చేరుకోలేరు. చంద్రమండలంలోకి వెళ్ళాలంటేనే ఎంతో ప్రయాసపడి వెళ్తూ ఉన్నారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశారంట, మాడిపోయారంట పూర్తిగా. చనిపోతామని భయపడి వెనక్కి వచ్చేసారు. ఒక అగ్ని పర్వతం అది, దేవుడు పెట్టినటువంటి దీపం. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఎంత దూరం ప్రయాణించాలి? కాబట్టి ఏ మానవుడు కూడా, ఏ నరుడు కూడా సమీపించలేనంత దూరంలో ఉన్నటువంటి వాడు మన సమీపమునకు, మన దగ్గరకు, మనతో పాటు ఉండడానికి ఆయన ఇష్టపడుతూ భూమికి దిగి వచ్చినాడు. ఇది సంతోషకరమా కాదండి? సంతోషకరమైనటువంటి వార్త.
ఆనందకరమైనటువంటి వార్త. రాజు దీనుడయ్యాడు, తగ్గించుకున్నాడు. ఈ భూలోకానికి రాజు ఎవరు? క్రీస్తే. ఆయన తగ్గించుకున్నాడు, వ్యక్తులుగా చేసుకున్నాడు. మానవుడిగా ఈ భూమి మీద జన్మించాలని ఆశపడ్డాడు కనుక ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఏం జరిగిందంటే భయము కలిగింది. దూత ప్రత్యక్షమయ్యాడు. దూత ప్రత్యక్షమైతే మనుషులకు భయం కలిగింది. అందుకనే భయపడొద్దండి అంటున్నాడు ఇక్కడ 10వ వచనంలో. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. భయపడద్దండి, భయం మనకు అవసరం లేదు. ఇక ఆ దినాలలో దూత చెప్తున్నటువంటి మాట, భయపడకండి, భయపడకండి, భయపడకండి. ఇది సంతోషకరమైనటువంటి దినం. మీరు ఉత్సహించి సంతోషించండి, ఆనందించండి. ఎందుకంటే పాపములో ఉన్న వారిని విడిపించడానికి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు కొన్ని మాటలు చదివి మరి నాకు సహాయం చేసిన అక్కడ చాలా చక్కటి మాటలు వ్రాయబడి ఉన్నాయి. చెరలో ఉన్న వారిని విడిపించడానికి, నలిగి ఉన్న వారిని విడిపించడానికి, బీదలకు సువర్తమానం ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక కన్యక గర్భమందు జన్మించవలసి వచ్చింది. రాయబడినటువంటి మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు. చదవదాం ఆ మాటలు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం తీసిన వాడు 61వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు, చాలా చక్కటి మాటలు అక్కడ రాయబడ్డాయి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఎవరికంటమ్మా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చినారంట? దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి చూడండి, బంధింపబడిన వారిని విముక్తిని కలిగించుటకు, ప్రకటించుటకును యెహోవా హితవస్త్రములను. చూడండి ఎంత చక్కటి మాటలు. చాలండి, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినాడంటే నలిగిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బందీ గృహంలో ఉన్న వారిని విడిపించడానికి, పాపము చేతను అపరాధం చేతను చచ్చి కొడుకులాడుతున్నటువంటి ప్రజలను కాపాడడానికి, రక్షించడానికి ఆ పరలోకం నుంచి ప్రభు దిగి రావడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనుషులలో పుట్టాలని ఎందుకు అనుకున్నాడంటే ఆయన మనల్ని తన స్వరూపమందు తన కోరిక చొప్పున కలిగించుకునేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అమ్మా, నీవు నేను ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. దేవుని పోలికలో నీవు ఉన్నందువలన, దేవుని స్వరూపమందు నీవు ఉన్నందువలన ఆయనే నరుడుగా దిగి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. కారణం నిన్ను నన్ను రక్షించడానికి, విడిపించడానికి, చెరలో నుంచి, బంధికములో నుంచి ఆయన నిన్ను విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మరి సంతోషమే కాదా? మన పాపముల నుంచి మనల్ని విడిపిస్తూ ఉంటే మనకు సంతోషం కాదా? గొప్ప రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు, సంతోషం కాదా? నేను మార్గమును సత్యమును జీవములని బోర్డు పెట్టుకున్నాడు ఒక ఆయన. అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను చేస్తున్నాడు. ఒక అపహాసికుడు వచ్చి నిన్న కొన్న చూశాను ఆ మాట. నాకు ఆ మార్గం ఏంటో తెలియజేయాలి, నేను పోతాను అంటున్నాడు. నాకు ఆ మార్గం ఏంటో చూపి. చూసారు అసలు మీరు ఫేస్బుక్ లో నిన్న వచ్చింది. ఒక ఆయన వాక్యాన్ని ప్రకటన చేయడానికి మార్గము సత్యము జీవము యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే స్వర్గానికి మార్గము రాసుకొని బోర్డు రాసుకొని నిలబడ్డాడు. అయితే అతని దగ్గరికి వచ్చి ఒక అపహాసికుడు ఏమంటున్నాడు
నాకు ఆ మార్గం ఏమో చూపి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. నా దగ్గర డబ్బు ఉంది, ఆ మార్గం ఏమో చెప్పి వెళ్ళిపోతాను నేను అంటున్నాడు. పరలోకానికి వెళ్ళాలి, నాకు మార్గం ఏమో చూపి ఆడింది అదేనా అపహాసిస్తున్నాడు. దొరుకుతుంది అది. ద్రవ్యం చేత కొనేది కాదది. దేవుని రాజ్యం డబ్బిచ్చి కొనేది కాదు, ధనం ఇచ్చి కొనేది కాదు. నువ్వు వెళతానంటే వెళ్ళడానికి కాదది. నువ్వు వెళ్ళాలి అని అంటే ముందుగా ఏం చేయాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరించి తీరాలి. అందుకనే ఆయన అన్నాడు, నేను మార్గం సత్యం జీవం అన్నాడు. ఆ మార్గం అన్నాడు మనకు. ఆ మార్గం ఏంటో చూపించని పెట్టుకున్నాడు. నువ్వు యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించుట ఏ మార్గం. కాబట్టి చెరలో ఉన్న వారిని, బందిగ్రహంలో ఉన్న వారిని, దీనులైన వారికి సువార్తను ప్రకటించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వాడు దేవుని చేత అభిషేకం పొందిన వాడిగా ఆయన ఈ భూమికి దిగి వచ్చాడు. కనుకనే ఇది మహా సంతోషకరమైనటువంటి వార్త. ఏ పండుగ అయినా సంతోషకరమైనటువంటి పండుగ ఉందంటే అది క్రిస్మసే, మరొకటి కానీ కాదు. క్రిస్మస్ అంటే సంతోషం, సంబరాలు, ఆనందం, మహానందం. ఆనందానికి మహానందానికి తేడా ఉంది. కాబట్టి ప్రజలందరికీ అంటే కొందరికి కాదు, ప్రజలందరికీ, ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంతోషాన్ని అనుభవించవచ్చు. కేవలం క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే అంతే చాలు. ప్రభు యేసు క్రీస్తుని అంగీకరిస్తే అంతే చాలు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి, ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. మనలో ఉందా ఆ తగ్గింపు? ఉంటుందా మనలో ఆ తగ్గింపు? ఉంటుందామా? ఉండదు. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క భక్తులు జీవించే వారికి మాత్రమే ఆ తగ్గింపు ఉంటుంది, కానీ మన ఎవరికి కూడా ఉండనే ఉండదు. ఒక అధికారి మనతో కలిసి భోజనం చేయడానికి కూడా ఒప్పుకోరు. తెలుసా మీకు ఆ విషయము? మన ఇంట్లో రావడానికి కూడా ఇష్టపడరు, మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటిది దేవుడు ఏంటి? ఆయన మానవుడిగా దిగిరావడం ఏంటి? ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యం కాదా అంటే ఆశ్చర్యమే. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. దేవుడు సమీపించాలని తేజస్సులో నివసిస్తున్నవాడు. నిత్యము ఆయన ఏ విధంగా ఉన్నాడు తెలుసా? నిత్యము ఆయన ఏ విధంగా ఉన్నాడు తెలుసా? పరలోకంలోనా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు. గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు. ఏమి తక్కువ కాలేదు ఆయనకి. చాలా మంది మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి వచ్చి ప్రభువుని మహిమపరుస్తారు అని మనం మాట్లాడతాం, నిజమే. కానీ ఆయనకి ఏదైనా తక్కువైనట్లుగా మనం మహిమపరచబడుతున్నామా, లేకపోతే మహిమపరుస్తున్నామా? ఏమైనా కొదువుగా ఉందా దేవునికి? లేదండి, లేదు. కానీ దేవుడు ఇష్టపడ్డాడు. నా స్వరూపమందు నా పోలిక చొప్పున చేసుకున్నటువంటి నరులు వారు నన్ను ఆరాధించాలి, నన్ను గణపరచాలి, నన్ను స్తుతించాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. గనుకనే మనము పాటల ద్వారా, వాక్యము ద్వారా, భక్తి ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. అది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక మన సమీపంలోకి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. భయపడకండి, భయపడకండి, భయపడకండి. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి వార్త నేను మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అనగా దావీదు ఊరు, దావీదు పట్టణం అనగా దావీదు ఊరు, దావీదు పట్టణం. బెత్లెహేం అనగా రొట్టెల గృహం. బెత్లెహేం అంటే ఏంటమ్మా? రొట్టెల గృహం. కాబట్టి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు.
ఈయన ప్రభు అయిన క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు. ఈయన యేసు క్రీస్తు ప్రభు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. రక్షకుడు 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 నేడు పుట్టి ఉన్నాడు. దేనిలో నుంచి మనం రక్షిస్తూ ఉన్నాడు, దేనిలో నుంచి మనల్ని కాపాడుతున్నాడు, దేనిలో నుంచి మనల్ని విమోచించు ఉన్నాడు అని అంటే మనం పాపం చేతను, అపరాధం చేతను చచ్చిన వారమై ఉండగా మనములను బ్రతికించడానికి రక్షకుడు ఉదయించాడు. మనము చీకటిలో ఉండగా వెలుగుగా ఆయన ఉదయించినాడు. ఒక నక్షత్రముగా ఆయన ఉదయించినాడు. చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగును ఉదయింపజేయడానికి ఆయన ఈ భూమి మీదకు దిగి రావడము జరిగింది. ఏదో 2000 సంవత్సరాల క్రితం ఆయన అనుకున్నది ఈ విషయం కానే కాదు. ఆదికాండం మొదలుకొని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఒక ప్రవచనం ఉన్నది ఆయన జన్మించాలని. అందుకని స్త్రీకిని నీకును వైరము కలగజేసేది. ఆది కాండంలోనే అవ్వమ్మ గారితో దేవుడు మాట్లాడాడు. ఖచ్చితంగా స్త్రీ గర్భమందు ఆయన జన్మిస్తాడు అని. కాబట్టి యెషయా గ్రంథకర్త కూడా 7వ అధ్యాయం 14వ వచనంలోను 9వ అధ్యాయం 6వ వచనంలోను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ గురించి చెప్పబడింది. ఆయన ఈ భూమి మీద పుడతాడు అని. ఎప్పుడో, ఇప్పుడు కాదు, ఎప్పుడో ఆయన పుట్టక ముందే 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు ముందే ఆయన పుడతాడు అని గ్రంథస్థం చేయబడి ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కాపాడడానికి పుట్టినటువంటి రక్షకుడు. మన పాపముల నుంచి మనలను రక్షించడానికి, కడగడానికి, విమోచించడానికి ఆయన పుట్టి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాడు. ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి, ఎట్లంట ఒక శిశువు ఎక్కడ పుడతాడంటమ్మా, ఎక్కడ పుడుతున్నాడంట? అసలు రాయబడినటువంటి మాట ఏంటంటే, సత్రములో స్థలము లేనందున ఆయన ఎక్కడ పండబెట్టారంట? పశువుల శాలలో ఆయన పండ పెట్టారు. అబ్బా, అసలు ఈ మాటను మనం ఆలోచన చేసుకుంటే ఎంతో బాధకరమైనటువంటి విషయం. సత్రములో స్థలము లేనందున అన్నారు. సత్రం అంటే మనకి బాగా తెలుసు కదమ్మా. ఇప్పుడు మనకు బస్ స్టాండ్ ఉంది కదా, ఇప్పుడు మనకు బస్ స్టాండ్ అది. కొన్ని సంవత్సరాల క్రితం బస్ స్టాండ్ లేవు. ఎవరైనా దూర ప్రయాణం నుంచి వచ్చే వారికి సత్రాలు వేసేవాళ్ళు. డాబా ఆ సత్రంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మరియ తల్లి కూడా మరి బెత్లెహేంకు వెళ్ళింది. అక్కడ సత్రంలో స్థలం లేదంటే నిలబడడానికి స్థలం లేదు. ఆమె ప్రసవించడానికి కూడా స్థలము ఆమెకు లేదు. మరి ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువుని కన్నదో వరకు పూర్తిగా తెలియదు, కానీ సత్రములో స్థలము లేనందున అనే మాట మాత్రం రాయబడింది. సత్రములో స్థలము లేదు, అందుకనే పశువుల శాలలో ఆయన పరుండ. చూడండి ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. భూమిని ఆకాశమునందు కలిగించినటువంటి సృష్టికర్త. ఆయనకి ఏమీ కూడా కొదువైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి చూడండి ఎలా జన్మించాడో చూడండి. ఎంత తగ్గింపు కలిగినటువంటి మానవ జన్మ చూడండి. ఎంత తగ్గింపు కలిగినటువంటి మానవ జన్మ చూడండి. ఒక దేవుడు, సాక్షాత్తు దేవుడు తన ఒక పశువుల చాలలో పెట్టబడ్డాడు. చిన్న 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 బట్టల చేత అతడు కప్పుపడ్డాడు. బంగారుతో చేయబడినటువంటి వస్త్రాన్ని ఆయనకు కప్పినా కూడా తక్కువే. అలాంటి గొప్ప దేవుడు ఎలా పుట్టాడంటే, సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో పెట్టబడ్డాడు. చిన్న 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 బట్టలు ఆయనకు చుట్టబడ్డాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదువుదామా మాట.
చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూచదని వారితో చెప్పాను. చూడండి 11వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతారని దేవునికి స్తోత్రము చేయుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టాడా? అవును, పుట్టాడు. చూడడానికి ఎవరు వచ్చారు చెప్పండి? చూడడానికి పరలోక సైన్య సమూహం దిగి వచ్చిందంట. జ్ఞానులు వచ్చారు, నిజమే, చాలా మంది వచ్చారు, జ్ఞానులు వచ్చారు. నక్షత్రం వారు నడిపిస్తూ వచ్చింది, చాలా బాగుంది. చూడండి, పరలోక సైన్య సమూహం అంట. పరలోక సైన్య సమూహము, కోట్లలో ఉండేటువంటి దేవదూతలు అందరూ కూడా ఒక్కసారిగా ఒక చోట విమర్చబడి ఆయన్ను చూడడానికి వస్తున్నారు. చూడండి ఎంత గొప్ప. అంటే పరలోకం కాలైపోయినట్లనే, ఇప్పుడు అసలు పరలోకం కాలైపోయినట్లనే పూర్తిగా ఇక్కడ రాబడినటువంటి మాట ఏంటి? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఒక్క దూత లేదు ఇక్కడ, అక్కడ క్లీన్ మొత్తం పరలోకం అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయిపోయింది? పరలోకంలో ఉండేవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? భూమి మీదకు పుట్టి ఉన్నాడు. మరి వాళ్ళు ఏం చేయాలి? నిత్యము ఏం చేయాలి? పరిశుద్ధుడు 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 పరిశుద్ధులని దేవుని గాన ప్రతిగానముల చేత వాళ్ళు కొలవాలి, పొగడాలి దేవుణ్ణి. కాబట్టి పరలోకములో ఆయన స్థలం అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ భూమి మీద జన్మించాడు అనే విషయాన్ని ఆ దూతలందరూ కూడా తెలుసుకోవాలి. వెంటనే పూర్తిగా అందరూ కూడా ఆ దూతతో కూడా కలిసి ఈ భూమి మీదకి దిగి వచ్చి దేవుని ఆరాధన చేసి మహిమ పరిచయం రాయబడింది. మరి మనము మహిమ పరచద్దా తల్లి? చూడండి, మనం మహిమ పరచద్దా? మనం ఆరాధన చేయవద్దా? మనం ఆయన కనపరచవద్దా? ఆయనను స్తుతించవద్దా? ఒకసారి ఆలోచన చేయండి. పరలోకమే దిగి వచ్చి దూతలు ఆరాధన చేస్తున్నాయంటే ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి క్రిస్మస్, ఎంతో గొప్ప క్రిస్మస్ నేడు 25వ తారీఖున మనకు రాబోతుంది. కాబట్టి మనం అందరూ కూడా సంతోషంగా గంతులు వేస్తూ ఆయనను ఆరాధన చేయువారమై ఉన్నాము. అందుకనే పరలోక సైన్య సమూహమే దిగి వచ్చిందంట ఆ దూతతో కూడా కలిసి. దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అంటే, దేవుణ్ణి మహిమపరచాలని ఒక పరలోకం ఇప్పుడు భూమి మీద ఉంది. ఎక్కడ? బెత్లెహేం గ్రామంలో. బెత్లెహేం గ్రామంలో రొట్టెల గృహంలో దావీదు పట్టణమందు దేవుని దూతలు, పరలోక దూతలన్నీ కూడా దిగి వచ్చి ఆయనను మహిమపరిచినట్లుగా, ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాము. ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నాడు. ఎవరికి? సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ, తర్వాత ఎవరికి? ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము. సమాధానమే లేనటువంటి మన జీవితాలలో సమాధానం నింపడానికి వచ్చినటువంటి పండుగే క్రిస్మస్ పండుగ. సమాధానం లేదు మనకు, శాంతి లేదు మనకు. అమ్మ మాట్లాడుతుంది, సమాధానం లేని, శాంతి లేని ప్రజలకు సమాధానం ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చినటువంటి పండుగే క్రిస్మస్ అని రాయబడి ఉంది. కాబట్టి తనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిన ఆ దూతలు తమ యొద్ద నుండి పరములకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపురు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము రండి, ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టెలో పండుకున్న శిశువును చూసి
వారు చూసి ఈ శిశువుని గురించి తమతో చెప్పినటువంటి మాటలు ప్రచురము చేసింది అని రాయబడింది. చూడండి, ఇప్పుడు గొర్రెల కాపరులు వచ్చారు భయపడకుండా. ఈ సన్నివేశం అంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు, శిశువుని చూశారు. వారు చూసినందుకు కూడా నమ్మారు. నమ్మిన తర్వాత వారు ఏం చేసినారంటే ప్రచురము చేసింది. ప్రచురము చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు, లేదు రక్షకుడు పుట్టాడు, పాపుల రక్షకుడు పుట్టాడు, ఈ లోకాన్ని ఏలబోయే యూదుల రాజు పుట్టాడు అని వాళ్ళు చూసి ఏం చేశారంటే ప్రచురము చేశారు, చెప్పగలిగారు. అమ్మా, మనం ఎవరికైనా చెప్తున్నామా? ఎవరికైనా చెప్తున్నామా? చూడండి, క్రిస్మస్ వచ్చింది కదా, క్రీస్తు జన్మించాలి కదా, మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కరికైనా మనం తెలియజేయాలి, ఒక్కరికైనా తెలియజేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడమ్మా, పాపులను రక్షించుటకు ఆయన పుట్టాడమ్మా, రక్షకుడు ఉదయం చేయడమ్మా, 2000 సంవత్సరాల కొరకు, నీ కొరకు, నా కొరకు, మనకి సంతోషాన్ని కలిగించడానికి, రక్షణ ఆనందాన్ని నీకు నాకు ఇవ్వడానికి లోక రక్షకుడు ఈ భూమి మీద జన్మించవలసి వచ్చిందమ్మా అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రచురము చేయువారుగా, ప్రకటించువారుగా ఉండాలి. కాబట్టి జ్ఞానులు అదే చేశారు. వారు ప్రకటన చేసిరి, ప్రచురము చేసిరి అని వ్రాయబడి ఉంది, తెలియజేసిరి అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మాన్ని మనం తెలియజేసే వారుగా ఉండాలి. ఈ జ్ఞానులకు ఎవరు తెలియజేశారండి? ఒక నక్షత్రం వారికి రసను చూపించింది, దావను చూపించింది. మన పాట కూడా పాడాము ఇంతకు ముందు కూడా. నక్షత్రం వల్లనే మనము దారిలో చూపించే వ్యక్తులుగా ఉండాలని. పాప చక్కటి పాట పాడింది. ఏ పాట ఉన్నది? చాలా చక్కటి పాట పాడింది. విందైన తారక అనే పాటలో ఆ పాట రాయబడింది కదా. కాబట్టి ఒక నక్షత్రం ఏ విధంగా అయితే దారిని చూపించిందో, ఒక నక్షత్రం గొర్రెల కాపరికి ఏ విధంగా దారి చూపించిందో, మనం కూడా ప్రజలకు ఈ విషయాలను తెలియజేసే వారమై ఉండాలి. ఇది మహా సంతోషకరమైనటువంటి వార్త, మహా పండగ వాతావరణం అని మనం అందరం కూడా ప్రజలకు తెలియజేసే వారమై ఉండాలి. కాబట్టి మన పాపములో నుంచి రక్షించడానికి, విమోచించడానికి తను తానుగా తగ్గించుకున్న దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. ఏంటంటే ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకునలేదు కానీ నీ కొరకు నా కొరకు ఆయన మానవుడిగా దిగి వచ్చినాడు అని రాయబడింది. క్రీస్తుకు కలిగినటువంటి ఈ మనసును మీరు కలిగి ఉండి అని రాయబడింది. క్రీస్తుకు కలిగినటువంటి మనసు ఏంటో తెలుసా? తగ్గింపు కలిగినటువంటి మనస్సు. క్రీస్తుకు తగ్గింపు కలిగినటువంటి మనస్సు. ఆయన దేవుని స్వరూపము, ఆయన దేవుని ఏమో మరి చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండకుండాని భాగ్యమును ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ఆయన ధరించుకొని తను తానుగా రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. తను తానుగా రిక్తునిగా మానవునిగా ఆయన ఈ భూమికి జన్మించాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప తగ్గింపు, ఎంత గొప్ప ఒక ప్రేమ తత్వాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, ఎట్టి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము. ఎట్టి గొప్ప ధన్యత మనకు కలిగి ఉన్నందుకు దేవుడు కూడా మనకు ఆ ధన్యతను అనుగ్రహించి ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడమ్మా? చెప్పుకోవడానికి లేదు. ఎంత ప్రేమించాడంటే దీనుడుగా ఉండడానికి, దాసుడుగా ఉండడానికి, శిష్యులు పాదాలు కడిగాడంటే లెక్కేసుకోండి యేసుక్రీస్తు ప్రభువు. అంతగా
ఆయన తగ్గించుకున్నాడు. నీ కొరకు నా కొరకు అంతగా తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దీనుడుగా తగ్గించుకున్నాడు, రిక్తుగా చేసుకున్నాడు. మానవతారమును ఆయన ధరించుకోవడానికి కారణం ఏంటంటే నిన్ను ఆ బాధలో నడిపించడానికి, ఈ భూమి మీద పుట్టినటువంటి నీవు కొంతకాలము జీవించే ఒక జీవి అని గుర్తించడానికి, నీకు గుర్తు చేయడానికి, నిన్న శాశ్వతమైనటువంటి రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి, ఆ పరలోకానికి, ఆ వైకుంఠానికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి, ఆ మోక్ష రాజ్యానికి నీకు ఇవ్వడానికి ఆయన తగ్గింపు స్వభావాన్ని ఆయన నేర్పించడానికి ఆయన ఈ భూమికి తను తానుగా తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మానవుడిగా జన్మించాడమ్మా. కాబట్టి మనలో ఆ తగ్గింపు ఉండాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరైతే తగ్గింపు కలిగిన వారో వారు దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక, దేవుని బీజం వల్ల ఉంది అని మీరు గుర్తించుకోవాలి. మనలో తగ్గింపు ఉంటే అది దేవుంది, అది దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మన తండ్రి ఎవరంటే దేవుడు. మనం తండ్రి క్రియలు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క క్రియలు మనం కలిగి ఉండాలి. ఆ క్రియలలో మొదటిది తగ్గింపు, ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును పెట్టాడు. తన ప్రాణమును పెట్టాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మం కూడా మనకు అంత తగ్గింపులో చూపిస్తుంది. ఆయన చనిపోయినప్పుడు కూడా ఒళ్ళంతా కూడా ఎక్కడ కూడా ఆయనకు స్థలం లేనే లేదు. అంతే కూడా గాయాలే. మనకి ఎక్కడైనా ఒక చోట గాయం ఉందనుకోండి, అమ్మా వినండి, ఒక చోట గాయం ఉందనుకోండి, అయ్యో పాపం ఒళ్ళంతా కూడా గాయాలైతే చూడండి, ఒళ్ళంతా కూడా గాయాలు. ఆ గాయాల పైన వాళ్ళు ఏం చేశారంటే ఎర్రని బట్టను వాళ్ళు కప్పారు. ఎర్రని బట్ట అంటే అర్థమైందా మీకు? ఎర్రని బట్ట అంటే అర్థమైందా మీకు? బట్టకి కారం వేసేవాళ్ళు, అది ఎర్రగా అయ్యేది. ఒళ్ళంతా గాయాలు. యేసుక్రీస్తు ప్రభువారికి ఒళ్ళంతా గాయాలు. ఇప్పుడు ఈ కారముతో చుట్టబడినటువంటి బట్టలు వాళ్ళు కప్పేశారు. పై మీద ముందునే గాయాలు, మరి కారము గాయం మీద పడితే ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. అయినా సరే ఆ గాయాలతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ కూడా భరించడానికి ఇష్టపడ్డాడు, నిన్ను నన్ను కాపాడడానికి. ఎక్కడ ఖాళీ స్థలమే లేదు తెలుసా? దానికి ఖాళీ స్థలమే. అంతగా ఆయన కొట్టారు, అంతగా ఆయన గాయపరిచారు. ఒళ్ళంతా కూడా దెబ్బలు. ఎందుకు దెబ్బలండి? ఎందుకు దెబ్బలు పడ్డాయి అనుకున్నారు? నేను చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి, పాపమును బట్టి, తప్పులను బట్టి, మన కళ్ళ ద్వారాను, చూపుల ద్వారాను, తలంపుల ద్వారాను మనము దేవుడికి చేసినటువంటి ద్రోహ కార్యమును బట్టి, మోస కార్యమును బట్టి మన పాపం ఎంతో ఘోరంగా దేవుని దృష్టి కనిపిస్తే ఆయన పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ భూమికి జన్మించుటే కాదు, తన దేహాన్ని అప్పగించాడు. రక్తమంతా కూడా కారిపోయింది. అది ఎక్కడ కూడా రక్తం లేదు, ఇక చుక్క రక్తం కూడా లేకుండా కారిపోయింది. నరాలకు తెగేటట్లు ఆయన కొట్టారు, నరాలు కొట్టారు, మేకలు. ఆ కలువరి శిలువలో ఆయన వేలాడి తీయబడిన తర్వాత మొత్తం అంతా కూడా నెత్తురంతా కూడా కిందికి కారిపోయింది. తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బెల్లపు పూట పొడిచారు. వేదన, బాధ, దుఃఖాన్ని దిగిమింగాడు, తగ్గింపును చూపించాడు. సిలువలో కూడా ఏమన్నాడంటే, వీరేమి చేయించున్నారు, వీరేమి కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు నీ కొరకు నా కొరకు జన్మించాడు అంటే ఈ క్రిస్మస్ సందర్భం ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా చేసుకునేటువంటి ఒక ఘన పండుగగా మనం చేసుకోవాలి. అయితే క్రిస్మస్ ఆనందాన్ని ఎవరు కలిగి ఉండాలి అంటే మారు మనసు పొందిన వారు కలిగి ఉండాలి. క్రీస్తు లేని క్రిస్మస్ నీకు అవసరం లేనే లేదు. క్రీస్తు లేడు, క్రిస్మస్ నీకెందుకు? కాబట్టి క్రీస్తును ధరించుకున్న వారమే మనము
క్రిస్మస్ చేయించుకోవాలి, క్రిస్మస్ జరిగించుకోవాలి. అప్పుడే దేవుడు ఇష్టపడతాడు. లేకపోతే మీరు ఎంత ఆర్భాటాలతో మీరు పండుగను ఆచరించినా, ఎంత కనపరిచినా, ఎంత మందిరానికి వచ్చినా నాకు అవసరం లేదనుకుంటాడు. కానీ మన మనసు దేవునికి కావాలి. చెడిన మనసు దేవునికి కావాలి. చెడిన హృదయాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. కాబట్టి మనం ఎటువంటి వారమైనా సరే ప్రార్థన చేసుకుంది, ప్రభువా నాది పొరపాటైంది, తప్పైంది, నన్ను క్షమించు దేవా, నా కొరకు మీ భూమికి దిగవలసినటువంటి ఈ క్రిస్మస్ సంతోషాన్ని నేను అనుభవిస్తాను ప్రభువా అని కనుక నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ క్రిస్మస్ ఆనందాన్ని ప్రభువునికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అమలారాయలారా, ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. చూడండి, మీరు సోషల్ మీడియాలో చూస్తే ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. బహుశా మన తరంలోనే ప్రభు రావచ్చేమో, మన తరంలోనే ప్రభు రావచ్చేమో. ఎందుకంటే మన తరంలోని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు స్వదేశానికి వచ్చారు. శ్రమలన్నీ కూడా మన తరంలోనే జరుగుతున్నాయి. ఒకనొక సందర్భంలో సువార్తకు వెళ్తే ఆ దినాల్లో ఏమనేవారు కాదు. ఇప్పుడు సువార్తకు వెళ్తూ ఉంటే కొడతామంటున్నారు, తిడుతూ ఉన్నారు, భయంకరమైనటువంటి దూషణలు మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీద జన్మించేటప్పుడు జరిగే సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కనుక మనకుండే ఈ కొద్దిపాటి జీవితం, మనం ఎక్కువ కాలం ఈ భూమి మీద జన్మించాం, కొంతకాలం జన్మిస్తాం. ఈ కొద్దిపాటి జీవితం, మన ఆయుష్కాలం కొంచెమే ఉంది. ఈ కొంచెం సమయంలో ప్రభువుకు హత్తుకొని జీవితం, ప్రభువునకు విధేయత కలిగి జీవితం, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనము అనుభవిస్తాం. నిజమైనటువంటి ఉల్లాస వస్త్రములను మనం ధరించుకుందాం. నిజమైనటువంటి క్రీస్తుని అంగీకరించే వ్యక్తులుగా మన హృదయాలను మనము పరిశుద్ధపరచుకుందాం. దేవుడు ఈ మాటలను మీ ఇక్కడలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్న తరలో ఉంచండి. చిన్న ప్రార్థన, వాక్యం కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయినటువంటి మా గొప్ప తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ ఘనమైన నామమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మధ్యాహ్న వేళ సమయంలో క్రిస్మస్ సందర్భంగా మీ పుట్టుకను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపించినటువంటి మీ కృపకై, మీ తగ్గింపును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృపకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీరెంతగానో తగ్గించుకున్న దేవుడు అని మేము విన్నాము తండ్రి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ తగ్గింపును మా జీవితాలలో ఉండాలని మీరు ఇష్టపడ్డారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి సంతోషాన్ని మా హృదయాలలో మేము అనుభవించినట్లుగా దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ ప్రియులు విన్నారు, వాక్యాన్ని హృదయపరచుకోకుండా తమ హృదయాలలో ఉంచుకొని పశ్చాత్తాప హృదయాలే మీ చెంతకు రావడానికి కృప చూపించండి. మీకై స్తోత్రం చెల్లిస్తాం. మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారికి సరైన